Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి అసలు ఆ ప్రజల్లో ఆ ఎఫెక్షన్, ఆ బాండ్, జగన్ గారి విధానం ఎలా ఉంటుంది, మీ మాజీ బాస్ విధానం ఎలా ఉంటుంది? మాజీ బాస్ ఆయన విధానాలు వేరండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఏది వెల్కమ్ టు మై డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలిమిని. ప్రస్తుతం నేను తిరువూరు నియోజకవర్గంలో ఉన్నాను. తిరువూరులో ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేగా ప్రతిపాదించిన అభ్యర్థి నల్లగంట్ల స్వామిదాస్ మనతో ఉన్నారు. 30 సంవత్సరాల పైగా తిరువూరు నియోజకవర్గంలో ప్రతి గడపలోనూ నల్లగంట్ల స్వామిదాస్ సంబంధించిన బ్రాండ్ కనబడుతుంది. ప్రతి ఒక్కరిని కూడాను ఆయన పేరుతో పిలుస్తారు. అంతేకాకుండా ప్రజల సమస్యల మీద అపారమైన ఏదైతే దానికి సంబంధించి విశ్వాసం, కృషి అనవచ్చు, లేకపోతే నమ్మకం కావచ్చు, ఆ ప్రజా సమస్యలు ఆయన చేతితోనే చాలా వరకు పరిష్కారమయ్యాయి. ప్రస్తుతం నేను లక్ష్మీపురం వద్ద ఒక ప్రాంతంలో ఎమ్మెల్యే గారితో పాటు, మాజీ ఎమ్మెల్యే గారితో పాటు పర్యటన జరిగింది. ఆ ప్రాంతంలో ప్రజలంతా కూడాను ఏదైతే ఆయన కలుసుకున్న విధానం అవ్వచ్చు, ఆ స్మైల్స్, ప్రతి ఒక్కరు కూడా మా స్వామిదాస్ అని వాటేసుకున్న విధానం చూసి అయితే నిజంగా నేను ఫిదా అయిపోయానని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగంట్ల స్వామిదాస్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి అసలు ఆ ప్రజల్లో ఆ ఎఫెక్షను, ఆ బాండు, మేడం గారిని మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం? అంటే నేను ప్రత్యేకంగా ఈ వీకర్ సెక్షన్స్ విషయాల్లో అంటే నేను అక్కడి నుంచి వచ్చాను, మా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, పక్కా ఇళ్ళ నిర్మాణం బాగా ఫైట్ చేసేవాడిని. ఏ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బాగా 10 years బాగా పనిచేశాను. పనిచేసి జనంలో అభిమానం సంపాదించుకున్నటువంటి తరుణంలో సరే గెలుపుకోవటం రాజశేఖర రెడ్డి గారి గాలిలో ఓడిపోయినా కానీ అన్నిచ్చో నాకు ప్రజలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నేను కూడా ప్రజా సమస్యలు పరిష్కరించేవాడిని. మామూలుగా కలెక్టర్ గారితో చెప్పటం, ఇంకా మిగతా వాళ్ళతో, అప్పుడు సుధారాణి కూడా జిల్లా పరిషత్ 2 సంవత్సరాలు నా ఎమ్మెల్యే టర్మ్ అయిపోయినాక కూడా పదవిలో ఉంది. అందువల్ల ఎక్కువగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడానికి అధికారులు మాకు సహకరించేవాళ్ళు. అట్లా ఒక 20 ఏళ్ళు అనుబంధం వాళ్ళతోటి అట్లా కంటిన్యూ అవుతూ వచ్చింది. గత 10 ఏళ్ళుగా కూడా నేను ప్రజా సమస్యల మీద వెళ్తూ ఉంటా. అంటే ఇప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి ఎప్పుడు ఆల్వేస్. సార్, ఇప్పుడు ఆ ఊర్లో ఒక పెద్ద అని చెప్పారు, ఏదో నీళ్ళ సమస్య ఉంటే అసలు పోట్లాడి ఆ ప్రాంతానికి నీళ్లు తెచ్చారంట. అవును, చాలా. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సమస్య ఇక్కడ ఉంది. ఎందుకంటే మాకు ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉండి, ఫ్లోరైడ్ ఉండి, దానివల్ల కొన్ని జబ్బులు వస్తూ ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీలు ఫెయిల్యూర్ అవడం, అదేవిధంగా ఇంకా లివర్, డైజెషన్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెల్త్ కోసం నేను ఫస్ట్ మాది 30 bedded హాస్పిటల్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి అప్పుడు దీని ముఖ్యమంత్రి 50 bedded హాస్పిటల్ చేశాను. సిసిహెచ్ చేశాను, అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సిహెచ్సి. అదేవిధంగా ఒకరోజు నేను బిస్సన్పేటలో ఉన్నాను. ఒక డెడ్ బాడీ ఎక్కడంటే అప్పుడు చాట్రాయి మండలం మాకు ఉండేది, ఈ తిరువూరు కాన్స్టిట్యూన్సీ. చాట్రాయి మండలం ఆ చివర ఉన్నటువంటి విలేజ్లో ఒక రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ కాడ డెడ్ బాడీ రిజర్వాయర్లో ఉంటే తీశారు. అప్పుడు 2 days అయిందో ఏమో తెలియదు. తర్వాత అది రోడ్డు వెంట వస్తుంటే బాగా స్మెల్ విపరీతంగా ఏదో వస్తుంది, వచ్చింది. నేను లక్ష్మీపురం కాడ ఉన్నాను అనమాట. జనంతో మాట్లాడుతున్నాం, ఏంటి బ్యాడ్ స్మెల్ అంటే ఈ విధంగా డెడ్ బాడీ వస్తుంది. అసలు ఇక్కడ దాకా రావడం ఏంటి, వీళ్ళు ఇంత దూరం, మంకోళ్ళు అని చివరి విలేజ్, ప్రాజెక్ట్కి ఎదురుగా అనమాట. ఏది మన
ఏలూరు వరద నీటి ముంపుని తగ్గించడానికి అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టారు. ఆ రిజర్వాయర్లో 2 టీఎంస్ 3 టీఎంస్ నీళ్ళు ఉంటాయి. ఎప్పుడు సార్? అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడం అంటే తిరువురు రావడం అంటే ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది కాదు, ఎర్స్ట్వైల్ సమితి ఇది మనకి ఒక సిహెచ్సి 30 బెడెడ్ హాస్పిటల్ కావాలి విశాఖపేట అని చెప్పి నేనంటే ఆయన రాసి సెక్రటరీకి పంపించారు, సైన్ చేసి నేను రిప్రజెంటేటివ్ చేసి. అది మొన్న మళ్ళీ నా చేతుల మీద జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంట ఆ 30 బెడెడ్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్ 5 కోట్లతో కడితే మొన్న ఎంపీ గారు దాన్ని ఇనాగరేట్ చేశారు. అంటే అప్పటి నుంచి నాకు ఈ హెల్త్ కాన్షియస్ ఎక్కువగా వీళ్ళ మీద, ఈ వీకర్ సెక్షన్స్ కాన్షియస్. ఎస్సీలు అయితే ఎస్టీలు అయితే 1,00,000 ఓట్లు ఉంటాయండి. ఓట్లే అంటే జనాభా ఇంకా ఎక్కువ ఉంటారు. దగ్గర వీకర్ సెక్షన్స్ అన్నీ అందరు కలిపి ఎరుకలు కానీ లంబాడ కానీ మాదిగ ఇక మిగతా క్యాస్టులు కూడా సబ్ క్యాస్టులు కూడా ఉన్నాయి. మాస్టిన్తో సహా ఉన్నాయి, దక్కలి మాస్టిన్ అందరం కలిపితే మరి లక్ష దగ్గర ఉంటాం. అంటే 50% ఎస్సీ ఎస్టీలే ఉంటారు, మైనార్టీలు కలిపితే ఇంకెక్కువ. అంటే డోర్ టు డోర్ ఆ రిలేషన్ ఎలా వచ్చింది సార్? అంటే ముందు నుంచి ఫస్ట్ నుంచి నేను విద్యార్థి నాయకుడిని. అప్పుడు అంటే కమ్యూనిస్టు భావాలతోటి ఉండేవాడిని. స్పీడ్ బాగా డిగ్రీ చదివేటప్పుడు ఎకనామిక్స్, తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మాన్ యూనివర్సిటీ, అక్కడ ఎంపీలు చేశాను పొలిటికల్ సైన్స్. ఎంపీలు చేస్తున్నట్టు తరుణంలో నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. మా తల్లిదండ్రులు కంటే ఇంట్లో పేదరికం ఉండేది ఎక్కువ. మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అయినా కానీ హైయర్ గ్రేడ్ ఉపాధ్యాయులు అంటే చిన్న ప్రైమరీ స్కూల్ టీచర్స్. మాది పెద్ద ఫ్యామిలీ. మా ఫాదర్ వాళ్ళు 7 అన్నదమ్ములు, మరి 3 అక్క సిస్టర్స్. వాళ్ళందరి బాధ్యతలు మా నాన్నగారు భుజాన్ని వేసుకునేవాళ్ళు. మా తల్లిగారు కూడా చాలా దైవభక్తి కలిగి మంచి ఇది ఉండేవాళ్ళు, అంటే హెల్పింగ్. మా బ్లడ్ రిలేషన్స్ మొత్తం పెళ్ళిళ్ళు కూడా మా నాన్నగారు ఆధ్వర్యంలో జరిగాయి. సంబంధాలు కుదిరించేవాడు ఆయనే, భుజాన్ని వేసుకునేవాడు. ఎవరికైనా జబ్బు చేసినా ఆసుపత్రికి నయం అయ్యేంత వరకు వాళ్ళని అంటి పెట్టుకుని ఉండేవాడు. మా ఇంటికి తీసుకొచ్చి కొద్ది పౌష్టికాహారం పెట్టి కొన్ని రోజులు ఉంచుకునేవాడు. అట్లా హాస్టల్ లాగా ఉండేది మాది. మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనలు, ప్రేయర్స్ అవన్నీ కూడా ఆయన నేర్పినటువంటి ఇది కూడా కాన్స్టిట్యూషన్ కూడా ఇలా పబ్లిక్తో రిలేషన్కి చాలా ఉపయోగపడుతుంది. మన నల్లగట్ల భూషణం గారు అంటే ఈ సౌమ్యుడు అనే పేరుంది. మా నాన్నగారు ఎవరితో తగాదా వివాదాలకు పోయేవాడు కాదు. అసలే డ్యూటీ, ఇల్లు, తర్వాత దైవ ధ్యానం చేసుకునేవాడు. మా చుట్టాలందరూ డిపెండెంట్స్. మొత్తం చాలామంది ఏ సమస్య వచ్చినా మా నాన్నగారే. ఇప్పుడు నేను పీజీ అయిపోయిన తర్వాత మా పెళ్ళి, నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. వెంటనే సుధారాన్ని చేసుకోవటం జరిగింది పెళ్ళి. నేను ఎంఫిల్ చేసేటప్పుడు సుధారాన్ని ఎంఎస్సికి వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీ. వాళ్ళ నాన్నగారు మా బావగారు పోస్ట్ మాస్టర్ ఉస్మాన్ విశ్వవిద్యాలయం. అట్లా ఇక వాళ్ళు బీఎస్సీ అయిపోవటంతో చేసుకోమన్నారు నన్ను. పెళ్లి చేసుకోమంటే అసలు ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకునే ఎట్లా, ప్రభుత్వ ఉద్యోగం కావాలని పట్టుదలతో సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసి అప్పుడు కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ అయ్యాను. ఫస్ట్ జనగాం ఏటూరు నాగారం సర్కిల్ ఫస్ట్ జాయిన్ అయింది. ఆడిటర్గా తిరిగేవాడిని సొసైటీస్ మొత్తం. ఏటూరు నాగారంలో నారాయణపురం, వెంకటాపురం అవన్నీ, అది ఇప్పుడున్న సమ్మక్క సారక్క ఆ ప్రాంతం అంతా తిరిగేవాడిని. అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఉండేది, కానీ నాకు ఇబ్బంది ఏం లేదు. స్కూటర్ వేసుకొని అందరి దగ్గరికి పోయేవాడు. వాళ్ళు మాట్లాడేవాళ్ళు, వీళ్ళు మాట్లాడేవాళ్ళు, అంతా ప్రాబ్లం లేకుండా నడిచింది. అప్పుడు దళాలు కూడా ఉండేవి ఆ రోజుల్లో. అవునండి. అంటే నేను స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బాగా తెలుసు. నేను కాలేజీ ఎలక్షన్లో పోటీ చేసినండి. యూనివర్సిటీలో ఒక ఎన్టీ రామారావు గారితో అనుబంధంతో మండల తీర్మానం, మండల కమిటీ సిఫార్సులు ఆయన అమలు చేస్తున్న తరుణంలో ఎదురైనటువంటి అప్పర్ క్యాస్ట్ ఎదురైన దాంతో నేను ఆర్ కృష్ణయ్య గారు, కృష్ణ యాదవ్, రమణ నాయక్ అని, శంకర్ గౌడ్ అని, మేమంతా యూనివర్సిటీ లీడర్స్. అట్లా మేమంతా ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ
దళిత బడుగు బలహీన వర్గాల యొక్క వీకర్ సెక్షన్స్ యొక్క రిప్రజెంటేటివ్స్గా ఉండేవాళ్ళం. ఆ రోజుల్లోనే మేము ఉస్మానియా యూనివర్సిటీ కాంశీరామ్ తీసుకొచ్చాం. అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆయన గ్రామ పంచాయతీలు గెలిచాడు. అబ్బో ఈ కాన్సెప్ట్ బాగుందని చెప్పి ఒక సెమినార్ పెట్టించాం ఇక్కడ. ప్రపంచం కదా కాంశీరామ్ తీసుకొచ్చి టైగర్ ఆడిటోరియం అని ఉంది మా యూనివర్సిటీలో క్యాంపస్లో. ఇక్కడ మీటింగ్ పెట్టించాం. ఫస్ట్ నుంచి మాకు కొంచెం భావాలు, సామాజిక న్యాయం, కామ్రేడ్లు ఫస్ట్. ఆ తర్వాత దళిత్ కాన్సెప్ట్లోకి వచ్చారు. దళితుల అభివృద్ధి, అభ్యున్నతి, ఎడ్యుకేషన్ అన్నీ చదువుకుంటూ వచ్చాను. అన్ని రకరకాల ఫిలాసఫీలు చదివేవాడిని. ఎక్కువగా మార్క్సిజం, లెనినిజం చదివాను. తర్వాత మావో థాట్ చదివాను, చూశాను. ఆ ప్రపంచంలో వచ్చిన మోడర్నైజేషను, నయా మోడర్నైజేషన్ ఇవన్నీ కూడా రకరకాల థియరీలు. జిడ్డు కృష్ణమూర్తి కాడు చదివాడు ఫిలాసఫీ. అట్లా నా ఇల్లు ఇలా లోపల మీరు చూస్తే తెలుసు, లైబ్రరీ లాగా ఉంటుంది, పుస్తకాలు, బుక్స్. సార్ 10 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, మళ్ళీ మీరు వైసీపీలోకి వచ్చారు. జగన్ గారి విధానం ఎలా ఉంటుంది? మీ మాజీ బాస్ విధానం ఎలా ఉంటుంది? మాజీ బాస్ ఆయన విధానాలు వేరండి. ఆయన కొద్దిగా ఉటోపియన్ దీనిలో ఉంటాడు. ఉటోపియన్ అంటే ఊహాజనిత లోకం. ఊహాజనిత లోకంలో రియలిస్టులు పనిచేయరు. అసలు రియల్గా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. రియలిస్టిక్, డైరెక్ట్గా బీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇంకెవరు బ్రోకర్ అవసరం లేదు. అది నాకు చాలా అసలు అంతకుముందు ఎంత మా జన్మభూమి కమిటీలు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు. మా వాళ్ళ మధ్య మీడియేటర్స్ ఉంటాయి. మీరు ఇద్దామని వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. అట్లా అంటే నా దగ్గర నేను స్ట్రిక్ట్గానే ఉండేవాడిని. అవునవును. డైరెక్ట్ వాళ్ళ పేషెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. సీఎం రిలీఫ్ ఫండ్ అయినా చెక్కు ఎవరికి దళారికి ఇచ్చేవాడు కాదు. డైరెక్ట్గా పేషెంట్ ఇంటికి వెళ్ళి ఆ ఊర్లో ఇచ్చేవాడు. అట్లా ఆ విధంగా వచ్చింది. సార్ చెప్పండి, తిరువూరు నుంచే కేసినేని నాని గారు మార్పు మొదలైంది. ఇక్కడ జరిగిన పరిణామాలు ఆయన ఇబ్బంది పెట్టాయని చెప్పి కూడాను ఆ రోజు సీఎం గారి సమక్షంలో జరిగినప్పుడు చెప్పారు. ఎందుకని చంద్రబాబు నాయుడు డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఎందుకు బిహేవ్ చేస్తారు? అంటే డబ్బు ఉన్నప్పుడు అది వేరు. డబ్బులు కూడా ఎలక్షన్లో ప్రాధాన్యత ఉంటుంది కొంత. అంటే డబ్బుకే ప్రాధాన్యత కాదండి, వ్యక్తిత్వానికి సముచితమైన గౌరవం ఇచ్చేటట్టు. ప్రజలు అమాయకులు కాదు. డబ్బుతోటి పని జరుగుతుంది అనుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. నేను ఓడిపోయింది కూడా ఒకసారి 265, ఒకసారి 1600. అవునండి. నన్ను అంటే మొన్న అసలు నేను గెలవాల్సినటువంటి సీట్ ఇది. కొన్ని రాజకీయ కారణాలు, కొన్ని సామాజిక సమీకరణలు, ఎవరో ఈయన గెలిస్తే ఈయన మంత్రి అయిపోతాడు, మా వాళ్ళకి మంత్రి పదవి రావాలని కొంతమంది రకరకాల ఆలోచన. నేను చూశాను 2 సార్లు అయితే నేను ఓడిపోవాలి, నన్ను ఓడించారు. ఇక మళ్ళీ సీటు ఇప్పుడు కష్టపడి సీటు తీసుకున్నా, ఏదైనా గట్టిగా మనం ఫైట్ చేసి సీటు తీసుకున్నా మళ్ళీ ఓడిస్తారు. అంటే వైసీపీలో పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుంది? అబ్బాయి అక్కడ ఆప్యాయతలకి సాగలేదండి. అంతా కమర్షియల్గా ఉంది చాలా. టీడీపీ అంతా కూడా డిపెండెన్స్ ఎక్కువ, ఏదంటే పాలిటిక్స్. చంద్రబాబు నాయుడే అనేవాడు, మీ తిరువూరు వాళ్ళు అల్లుళ్ళలాగా తయారయ్యే పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళు అంటే పార్టీకి ఎసెట్ కాదు, పార్టీకి లైబిలిటీస్ వాళ్ళు ఎసెట్లు కాదు. డైరెక్ట్ తిట్టేవాడు. ఎప్పుడు వీళ్ళేనా ఈ మోకాలేనా, ఎప్పుడు వీళ్ళు నలుగురు వస్తారు దీనిగా అని అడిచేవాడు. అంటే పార్టీని గెలిపించట్లేదు, దగ్గరకు తీసుకొచ్చి ఓడిస్తున్నారు ఆయన తెలుసు. కానీ పోస్ట్ మార్టం చేయలే ఎప్పుడు కూడా. ఆయన ఎందుకు ఓడిపోతుంది? స్వామిదాస్ నిబద్ధత కలిగిన వాడు, లంచగొండి కాదు, ఒక ఈ స్ట్రాటజిస్ట్, బాగానే ఉంటుంది. మరి ఎందుకు ఓడిపోతున్నాడు అనేది ఆ పోస్ట్ మార్టం చేసినట్టయితే తెలిసిపోయేది ఆయన. మొన్న ఈ గాలిలో జవహర్ వచ్చాడు. సరే నేను డి అనగలను కాబట్టి నాకు జనబలం ఉంది, ఆ జనబలంతో నేను గెలిచేవాడిని. అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బాగా వ్యక్తిగతంగా కూడా బాగుంటుంది. వ్యక్తిగతంగా కూడా బాగుంటుంది. ఆ తరుణంలో నాకు సీటు ఇవ్వకోకుండా ఆయనకి ఇచ్చేసారు. ఆయన కూడా నేను ఇక్కడ రాను, నన్ను బలవంతంగా పంపించారని చెప్పి ఇది చేసినా కానీ ఆయన ఏమన్నాడంటే, ఇక్కడికి వచ్చి మా ఇంటి ముందు మేము బాధతో
నా అభిమానులంతా బాధతో కొట్టుకులాడుతున్నారు. మా ఇంటి ముందు గేటు కాడనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న అస్త్రాల్లో అతి శ్రేష్టమైన అస్త్రం ఒక మిస్సైల్ పంపించారు ఇక్కడికి. 3 సార్లు ఇక్కడ ఓడిపోయింది పార్టీ డెవలప్మెంట్ లేదు, నేను 30,000తో గెలుస్తాను. ఆ మిస్సైల్ అంటే ఏంటంటే అసలు అర్థం కూడా తెలియదు ఆయనకి. ఒక టీచర్ ఆయన. మిస్సైల్ అంటే నాశనం చేసి వార్లు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రష్యా ఉక్రెయిన్, హమాస్, ఇజ్రాయెల్. మిస్సైల్స్ అంటే ఎట్లుంటాయి సార్? ఒకటి చెప్పండి, 2 దశాబ్దాల పైగా టీడీపీలో ఉన్నారు, ఆర్థికంగా నష్టపోయారు. మాకు తెలిసి ఎన్టీఆర్ జిల్లాలో ఎమ్మెల్యే పనిచేసే వాళ్ళందరూ కొద్దిగా గొప్ప వెనకేశారు. మేడం జెడ్పీ చైర్మన్ చేసినా మీరు చేసినా ప్రజలకు సేవ చేయటం అనేది ఒక పనిగా పెట్టుకున్నారు. ఈ గ్యాప్లో గౌరవ యువ ముఖ్యమంత్రి జగన్ గారు మిమ్మల్ని పిలిచి ఈ ప్రాంతానికి నాయకత్వం వహించమని చెప్పిన నేపథ్యం ఎలా అనిపించింది? వాళ్ళు గుర్తించారు, నిజాయితీగా ఎవరు ప్రజలకు సేవ చేస్తారనేది గుర్తించగలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఏ విధంగా మరి అబ్బాయి హుక్కార్ కుక్కును డబ్బు సంపాదించాలనే స్ట్రాటజీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాసేవకి ఎట్లా ఇదవుతుంది? మీకు డబ్బే ప్రధానం. ఇప్పుడు లోకేష్ వల్లే మీ సీట్ రాలేదంటారు. ఏమండి, లోకేషే చెడగొట్టాడు సీట్లు. లోకేష్కి నాకు అనుబంధం చాలా తక్కువ. లోకేష్ తోటి అంటే ఏదో అన్న అంటే హలో అంటే హలో, కానీ ఆయనతో చాలా బాగా అనుబంధం. చంద్రబాబు నాయుడు గారితో ఆయన నన్ను గౌరవించాడు, 5 సార్లు సీట్ ఇచ్చాడు, దానిలో ఇదే సందిగ్ధం లేదు. కానీ అండి మారిపోయింది రాను రాను. అప్పుడున్నటువంటి ఇది లేదు, ఇప్పుడంతగా డబ్బు అసలు ఆ స్ట్రాటజీస్ మారిపోయింది. ఎన్టీఆర్ గారు ఆలోచన విధానంతో నేను వచ్చాను పార్టీలో. వచ్చిన కానీ నేను ఉద్యోగాలకు రిజైన్ చేసి వచ్చాను. నేను సుధారాణి, నేను గ్రూప్ 2 ఎక్సైజ్ సిఐని, సుధారాణి డైరెక్ట్ రిక్రూట్ గజిటెడ్ ఆఫీసర్, నేను గజిటెడ్ సిఐ. అంటే అప్పుడు ఆ ఉద్యోగాలకు రాజీనామా చేశాను ఎన్టీఆర్ పిలుపుకి. ఆ విధంగా వచ్చి త్యాగం చేసిన కుటుంబాన్ని కూడా 30 ఏళ్ళు అంటిపెట్టుకున్న కుటుంబాన్ని కూడా మీరు పిలిచి కనీసం మీరు ఈ పని చేయండి అనేది లేదు, మీరు ఈ విధంగా ఉండండి అనేది లేదు, మీకు ఈ విధంగా మేము చూస్తాం, మీకు కనీసం చెప్పాలి కదండి. ఇన్ఛార్జిని పెట్టేది కూడా నాకు చెప్పలా, జవహర్కి సీట్ ఇచ్చేది కూడా నాకు చెప్పలా. ఆ తర్వాత స్వామిదాసుని తీసుకొని రమ్మని కేసీఆర్ నానిగారికి పురమాయిస్తే నానిగారు నన్ను తీసుకొని వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. నానిగారు కూడా అవసరంలా, నేను ఆయన చంద్రబాబు నాయుడు గారిని పూజలో కూర్చోబెట్టి ఒక పక్క ఎర్రనాయుడు ఒక పక్క నేను కూర్చున్నాం. ఫస్ట్ ఆయన సీఎం చేసింది. వైస్రాయ్ ఎపిసోడ్ మీకు తెలుసు. అప్పుడు ఫోటోలు ఇవి చూస్తే మీకు పేపర్లు చూస్తే గవర్నర్ గేట్లు నేను భరత్సింహారెడ్డి ఇట్ట కనపడేవాళ్ళం. చాలా పోరాటం చేసాం ఆయన కోసం. అన్ని పోరాటాలు త్యాగాలు చేసిన మీకు ఎందుకని సరిగ్గా ఇక పాలసీ వాళ్ళు ఏంటంటే ఇక ఏది పెట్టుకున్నారు, సేవకులు గుర్తించేటటువంటి స్థితి వాళ్ళకి దాటిపోయింది. వాళ్ళ దగ్గర దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి. సార్ ఎలా ఉండబోతుంది రాబోయే రాజకీయాలు? ఇక్కడ ఏంటంటే అండి, మీరు డైరెక్ట్గా ఒక కాన్సెప్ట్ కనపడుతుంది, పేదరిక నిర్మూలన. వైసీపీలో ఆ కాన్సెప్టే కదా నన్ను అటువైపు అట్రాక్ట్ చేసింది. మా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు చూశాగా నేను ఫోన్ చేసుకుంటున్నారు. ఎట్లా అంటే అల్లాడిపోయాము 300 మంది మా పార్టీలోకి వచ్చా అంటారు. అవును, ఇప్పుడంటే వాళ్ళ పార్టీ ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని వాళ్ళు వెళ్ళిపోయారు. 2 సార్లు కూడా ఓడించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అసలు ఏంటో సామాజిక స్థితిగతుల్లో ఏంటి మేము పేదరికం నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు ఆ బాధ ఏంటో. సార్ వైసీపీలో సోషల్ జస్టిస్ అమలు చాలా అండి. సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఆయన మాటలు చెప్పే ఆయన చేతలు చేసేవాడు. ఎవరు? జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక తేడా ఉంది. ఆయన ఎన్నో చెప్పాడు. ఇక్కడ జరిగేది ఏంటండి, ఎవరైతే ప్రాతినిధ్యం లేనటువంటి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల్లో మహిళలు కూడా మార్కెటింగ్ చైర్మన్లు అయ్యారు. ఎవరికన్నా ఒక్కరికి మార్కెటింగ్ చైర్మన్ మహిళకి ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు కదా, మహిళా సాధికారత అన్నారు, ఎక్కడిచ్చారు? ఏంటంటే రిజర్వేషన్స్లో, మహిళా రిజర్వేషన్లో వాళ్ళకి స్థానాలు కల్పించారు, ఎస్సీ రిజర్వేషన్లో
స్థానాలు కల్పించారు. ఇప్పుడు ఓసీ జనరల్లో మార్కెటింగ్ చైర్మన్ మహిళ అంటే నేను ఆశ్చర్యపోయా. చాలా అలాంటి పోస్టులు చాలా ఉన్నాయి. అవునండి. నామినేటెడ్ పోస్టులో వాళ్ళకి ఎట్లా ప్రాతినిధ్యం లభించట్లేదు కాబట్టి ఏరి ఏరి ఆ కులాలకు ప్రాతినిధ్యం ఇచ్చారు. ఇది అట్టడుగు కులాలకు కూడా. అట్టడుగు కులాలు. ఇప్పుడు నగరాలు మేయర్ ఇలా విజయవాడ ఇప్పటివరకు ఎవరు గుర్తించాల. ఆ గౌడాస్ మేడం చేసిన పోస్ట్ చేస్తున్నారు జిల్లా చైర్మన్ ఓసీ బీసీ గౌడ అంటే జనరల్ స్థానాల్లో కూడా బీసీలని ఎస్సీలని నింపగలిగినటువంటి ఇది అంటే వాళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఓసీ ఓట్లు దూరం అవుతాయి కదా. ఓసీ ఓట్లు ఎంత ఉన్నాయండి సొసైటీలో? మేము మేజరు, మా పార్టీ మేజరు ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలా మా షేర్ ఎంత ఉంది ఈ తిరువురు కాన్స్టిట్యూషన్? ఎందుకని 3 దశాబ్దాల్లో ఏ పార్టీ గుర్తించలేదు, ఈయన ఎందుకు గుర్తించాడు? ఈయనకి సామాజిక న్యాయం చేయాలనేది సంకల్పం ఉంది. అంబేద్కర్ ఎకనామిక్స్ ఈయన చదివాడు, కనబడుతుందండి. అవును, అక్కడ కనపడతా ఉంది. అంబేద్కర్ తపన వీకర్ సెక్షన్స్, ఇప్పుడు ఎడ్యుకేషన్ స్కూల్స్ నాడు నేడు అనే కార్యక్రమంలో చాలా మార్పు తీసుకొచ్చాడు. ఇంగ్లీష్ మీడియం ఇది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ వరం. మా పిల్లలు ఇంగ్లీష్ భాష లేకపోతే నేను సఫర్ అయ్యా. నేను పీజీ చేసేటప్పుడు నాకు ఇంగ్లీషు వచ్చేది కాదు. 12th డిగ్రీ తెలుగు మీడియంలో వెళ్ళి ఒకసారి పీజీలో ఇంగ్లీష్ మీడియం అవన్నీ అర్థమయ్యాయి కదా. అలాంటి స్టేజ్లో ఇప్పుడు మేము బాధపడి స్ట్రగుల్ పడి నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాం. ఇప్పటికీ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడలేము. అంటే మా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే దాని మీద కూడా కోర్టుకు వెళ్ళింది టీడీపీ ఇంగ్లీష్ మీడియం. అదే నేను అంటున్నా, నువ్వు ఎందుకు దాని మీద వెళ్ళావు? తెలుగు భాషను కూడా తల్లి భాషగా, అది మాతృభాష ఎట్లా ఉంటుంది లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు, తర్వాత నేర్చుకుంటారు, ఒక సబ్జెక్టుగా పెట్టుకుంటారు భాష. ఇంగ్లీష్ భాష వల్ల విపరీతమైనటువంటి మెటీరియల్ నీకు దొరుకుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది. ఇప్పుడు మా పిల్లలు ఈజీగా ఫారిన్ వెళ్ళిపోతారు, ఎక్కడ పోయినా బ్రతుకుతారు. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఆంగ్ల భాష మీద పట్టున్నటువంటి వాడు కనీసం ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఐక్యరాజ్య సమితిలో కూడా మొన్న వెళ్ళి మాట్లాడొచ్చారు కదా మన పిల్లలు. అది ఆ స్థాయికి తీసుకెళ్తున్నారు. తర్వాత మీరు ఒక మార్పు చూసారో లేదు, సిటిజన్ టు సీఎం డైరెక్ట్. ఆయన హృదయంలో వీళ్ళు అనుకుంటున్నారు వైనాట్ 175 అంటే ఎట్ట అనుకుంటున్నారు. నేనే ఆశ్చర్యపోయాను డీప్గా. ఇప్పుడు చూస్తున్నాను నేను ఆయనతో ఎట్ట కాంటాక్ట్ ఉందని. ఇది పెన్షన్ తీసుకునే వాళ్ళు, లబ్ధిదారులు. అవును, అద్భుతం కదండి వాలంటరీ వ్యవస్థ. అద్భుతం కదా. విలేజ్ సెక్రటరియట్, విలేజ్ సచివాలయం. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అదే చాలా సంస్కరణ అనుకోండి. సెంట్రల్ బ్యాంకులు తీసేసి ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంకులు తీసేసి సొసైటీలు తీసుకొచ్చారు. పిఎస్సిఎస్ ట్యాక్స్. ఈయన అసలు తర్వాత మరి ఆరోగ్యశ్రీ అనేది తీసుకొచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర్. ఈయన ఇంకా ఇప్పుడు 25 లక్షలకు పెంచి అనేక జబ్బుల్ని దానిలో చేర్చి డైరెక్ట్ హెల్త్కి హాస్పిటల్స్లో అన్ని మందులు. విలేజ్ క్లినిక్ అండి. ఇంతకాలం ఏం చేశారు, విలేజ్ క్లినిక్ ఒక బీఎస్సీ నర్సింగ్ పెట్టి చిన్న చిన్న జ్వరాలు లేకుంటే సీజనల్ వ్యాధులు వీటన్ని కంట్రోల్ చేసే పరిస్థితి. సర్టిఫికేట్లు కూడాను ఇచ్చారు మన స్కూల్స్. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆర్బీకేలు, విలేజ్ సెక్రటేరియట్స్. ఇది గాంధీ కలలుగన్న ప్రజా ఏదైతే గ్రామ స్వరాజ్యం ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుబాటులోకి వచ్చేసారు. మీ ఇంటికి వాలంటీర్ వస్తారు, మీ ఇంటికి విలేజ్ సెక్రటరీ వస్తారు, మీ ఇంటికి ఏదైనా ప్రాబ్లం వస్తే మహిళా కానిస్టేబుల్ లాగా ఏదైనా దిశ చట్టం కానీ లేకుంటే ఒక మహిళని పోలీసింగ్ చేసేటట్టు సచివాలయంలో హెల్త్కి పెట్టారు. ఇంకా అన్ని రకాల. ఇప్పుడు మీతో టచ్లో ఉంటారు వాళ్ళు. అంతే. మీరు ఎక్కడికి పోవాల్సిన పని, ఇంట్లో కూర్చుంటే సచివాలయానికి ఫోన్ చేసి నీ బాధలో ఉన్నారంటే వెంటనే వాలంటీర్ వచ్చేస్తారు. తమ్ము వేసుకోవటం, డబ్బులు ఇవ్వటం, హాస్పిటల్. నేను ఇది కాదు కదండి, కరోనాలో చూశాను. కరోనాలో వాలంటీర్లు
పడ్డ శ్రమ ఆ వాలంటీర్లు లేకపోతే చాలామంది చనిపోయేటటువంటి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా మందులు మెడిసిన్స్ తీసుకురా. మరి అదే సమయంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్ల గురించి మాట అన్నారు. చంద్రబాబు ఇళ్లలో ఎవరు లేనప్పుడు వచ్చి వాలంటరీ ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. ఇప్పుడు సొసైటీలో ఏదో చిన్న ఇన్సిడెంట్ ఎక్కడో ఏదో జరిగితే దాన్ని ఆ వ్యవస్థకే ఆపాదించడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడో ఏదో ఒక పర్వర్టెడ్ థింగ్ ఏదన్నా ఉందనుకోండి, దాన్ని బూసిగా చూపించి ఇగో అందరికి ఇట్లే జరుగుతుందని చెప్పి ప్రచారం చేయడానికి అసలు జర్నలిజం ఎట్టుందో మీరు చూసారా పేపర్లో? మొత్తం ఈనాడు జ్యోతి చదవటం మానేసాం. ఏం చూస్తాం అసలు? ఆ టీవీ డిబేట్లు ఎట్టుంటున్నాయండి? అన్ని పచ్చి అవాస్తవాలు. నన్ను కూడా డిబేట్లకు వెళ్ళమన్నారు, రమ్మన్నారు. సరే, ఎవరు వచ్చినా సరే నియోజకవర్గంలో 20-30 వేలు మెజార్టీ వచ్చేలా కనపడుతుంది మీకు. అంటే అట్లనే లేదు, ప్రజల మన్నలతోటి మంచి మెజార్టీతో గెలుస్తాం. అంత మట్టుకు ఎంపీ నాని గారు కూడా సక్సెస్ అని కంఫర్టబుల్గా, నాని గారు కూడా కంఫర్టబుల్గా బయటపడతారు. ఇప్పుడు కాదండి, రకరకాలుగా ఏదో మాట్లాడు. ఇవి చూడండి, జిమ్మిక్ ఎవరో రాజధాని నుంచి ఒక నాయకుడు వచ్చాడు. ఆయన పార్టీలో చేరి వారం అవుతుందో అవును కొలికిపోయి ఆయన పేరు కూడా అనుకుంటుంది. సరే, ఏ ఊరి మన నేతైనా ఈ ఊరు ఏం పని అండి? ఈ ఊరితో ఏమైనా సంబంధం ఉందా ఆయనకి? ఆయనకు అనుబంధం ఉందా? ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు దాకా అంతకుముందు కాంగ్రెస్ నా మీద కాంగ్రెస్ కోసం టికెట్ కోసం ప్రయత్నం చేసిన ఆయన, వైఎస్ఆర్ టికెట్ కోసం ప్రయత్నం చేసిన ఆయన్ని నా మీద తీసుకొచ్చి నాకు ఇన్ఛార్జ్ చేశారు. అప్పటి నుంచే ఏదో రాంగ్ జరుగుతుంది. అంతకుముందు నాకు తెలియకుండా మంత్రి జవహర్ అక్కడెక్కడి నుంచో ఆయన సేవలు అక్కడ చాలా చేశాడు. ఆయన అక్కడిస్తే కంఫర్టబుల్గా ఉండేది, నాకు ఎక్కడిస్తే కంఫర్టబుల్గా ఉండేది. ఈ 2 సీట్లు కూడా గెలిచేవాళ్ళం. ఎస్సీ ఎస్టీలో ఒక్క సీటు కూడా రాలేదండి, ఒకటి వచ్చింది. అక్కడ అది డోలా బాల వీరాంజనేయ అవును డాక్టర్. మరి వైఎస్ఆర్సీపీలో ఎంతమంది అలా గెలిచారండి? 40 మంది వరకు గెలిచారు. ఎస్సీ ఎస్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి సీట్లే 36. అవును, ఒక్కటే పోయింది. 35 సీట్లు వైసీపీ ఖాతాలో. ఎందుకని అంత పట్టు జగన్ గారు? అంటే వీకర్ సెక్షన్స్ నమ్మారండి ఆయన. వాస్తవాలు చూపిస్తున్నారు కదా ఆయన చెప్పిన వీకర్ సెక్షన్స్ నమ్మారు. ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్ ద్వారా వీకర్ సెక్షన్స్ ఓన్ చేసుకున్నారు. మేము వాస్తవాలను చెప్పలేకపోతే, చదువుకున్నటువంటి వ్యక్తులుగా నిజాలని నిగ్గుదాల్చకపోతే ఇది లాభం లేదని చెప్పి మేము తప్పనిసరిగా ఇతర చేతులు కలపాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తున్నాడు, మా సెక్షన్స్కి మంచి చేస్తున్నాడు. చదువుకున్న వ్యక్తులుగా మేము కూడా సపోర్ట్ చేయకపోతే ఇంకేముంటుందండి? అసలు అనవసరం కదా, లైఫే వేస్ట్. వాస్తవంగా ఒప్పుకోకపోతే వాడు మనిషే కాదు. ఇప్పుడు నీకు మెదడు ఆలోచన ఉంటుంది, ఆయన ఏం జరుగుతుంది సొసైటీలో అనే బాధ్యత ఒక పొలిటీషియన్ లేకపోతే విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇంప్లిమెంటేషన్కి వచ్చి మాటలు చెప్తున్నారా, చేతలు చేస్తున్నారా? బడుగు బలహీన న్యాయం జరుగుతుంది. దానిలో పుట్టినటువంటి వ్యక్తులుగా మనకు ఎవరు మేలు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాలు ఏంటి భలే బాగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారండి. బాగా అంటే బాగా. నేను అమర్త్య సేన్ పుస్తకాలు చదివాను. ఆయన పేపర్స్, రీసెర్చ్ పేపర్స్ కూడా చదివాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆయన చాలా రీసెర్చ్ చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత ఆయన విధానాలని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో హ్యాపీనెస్ కావాలి ప్రజల్లో. వీళ్ళంతా ఏదో చెప్తున్నారు, సైకో జగన్ అంటారు. మీ అనేవాళ్ళే సైకోలు. పేదల యొక్క బాధలు చూసి మీరు స్పందించని వ్యక్తులు మీరు జగన్మోహన్ రెడ్డి సైకో అంటున్నారు. పేదల కష్టాలని గుర్తించి పేదల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగు చేయటం కోసం నవరత్నాలు పథకాలు తీసుకొచ్చి ఆయన చేసినటువంటి కృషి ఈరోజు తండాల్లో అండి, లేకుంటే మా దళిత వాళ్ళలో, మా తండాల్లో మోటార్ బైకుల మీద వస్తున్నారు కుర్రోళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ స్కీముల ద్వారా కొంత పని చేసుకొని కొంత సేవ్ అవుతుంది, ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థికంగా స్వావలంబన వచ్చేస్తుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగు చేసుకుంటున్నారు, కంఫర్ట్ ఎత్తుకుంటున్నారు. ఊళ్ళో కూడా పెన్షన్ వల్ల వృద్ధుడు సేఫ్గా ఆరోగ్యం కాపాడుకుంటున్నాడు. అవును, అందుకే మీకు
ఫోన్ చేస్తే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి వైద్యం అంత మందు బిళ్ళలు ఇస్తారు, అవునండి. బ్లడ్ టెస్ట్ చేసి తీసుకుపోతారు. విలేజ్ క్లినిక్కి వెళ్ళొచ్చు దగ్గరలోనే. మేజర్ అయితే రిఫరల్ హాస్పిటల్స్ ఉన్నాయి, పిహెచ్సిల నుంచి రిఫరల్ హాస్పిటల్స్, అక్కడ నుంచి కూడా ఏదైతే జనరల్ హాస్పిటల్. సార్ ఇన్ని పథకాలు చేస్తున్న జగన్ గారిని చూసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్, ఇప్పుడు కాంగ్రెస్ కూడా చేరి వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు? ఇది ఏంటంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు, ఈయన్ని ఏ విధంగానైనా ఓడించాలి అని చెప్పి ఇప్పుడు బీజేపీతో అలయన్స్ అయిందో లేదో ఇంకా నాకు తెలియదు, కానీ ఇంకా రాలేదులేండి, ఇంకా రాలేదు కదా. ఇంకా అది తిరుగుతున్నారు ఢిల్లీ. అది క్యాండిడేట్లు దొరకట్లేదండి. ఏంటో చెప్పేదంతా కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవరండి ఇక్కడ పార్టీకి ఎవరు సేవ చేసింది? 30 ఏళ్ళు నాతో అనుబంధం ఉంది, పార్టీ క్యాడర్ ఉన్నారు వాళ్ళు. నేను ఎటు వెళ్తే అటు వస్తారు. అలా స్టేట్ వైడ్గా అదే పరిస్థితి ఉంది. స్టేట్ వైడ్గా ఎందుకని సార్ 170 నియోజకవర్గ క్యాండిడేట్లు దొరకట్లేదు? మీరు చూడండి, వాస్తవాల మీద నడిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క ఉటోపియన్ ప్రపంచంలో జీవించే వాళ్ళు ఊహాజనిత లోకం. అయ్యో ఈ రాజధాని అనుకున్నాం అనుకోండి, ఇదిగో ఇక్కడ సింగపూర్ది టౌన్షిప్ ఇట్టొద్ది, లేకుంటే ఆ టౌన్షిప్ ఇట్టొద్ది. ఎందుకని ఆయన ముందు నుంచి అంతేనా? బాబు భ్రమలు కల్పిస్తూ ఉంటాడా? లేదు అంటే అట్లని మనం అనలేము, కానీ ఆయన ఎక్కడో ఇప్పుడు పేదలు ఇదవుతూ ఉంటే వాళ్ళకి అందాల్సినటువంటి సత్వరమైన న్యాయం పరిష్కారాలు కావాలి కదా. అది కాకుండా నువ్వు ఏదో డెవలప్మెంట్ అండ్ హ్యాపీ ఇండెక్స్ పెరగకూడదు, ప్రజల్లో హ్యాపీనెస్ పెరగకూడదు, ప్రజల అవసరాలు తీరకోకుండా, పేదరికంలో మగ్గేవాడు పేదరికంలో ఉండి వ్యాపారాలు చేసుకునేవాడికి కోట్లు దండుకునేటట్టు విధానాలు మీ దగ్గర ఉంటే అది చాలా తప్పు. అంటే పెత్తందారులంతా కూడా ఇప్పుడు మీ మీద పగతో ఉన్నారు కదా. డెఫినెట్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఓడించాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. అది అయిపోయి అంటారా? అది జరగదండి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి కూర్చున్నారు. రేపు మేమంతా శాసనసభలో ఉంటాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు, మేమంతా కూడా ప్రజలకు సేవ చేస్తాం. ఇంకా మెరుగైన సొసైటీ రేపు భవిష్యత్తులో కనుమరుగైపోతారండి పార్టీలు. అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతంగా ఉంటారు. మళ్ళీ మీ మాజీలంతా ఇబ్బంది పడతారు అంటే ఎలాగంటే? వాళ్ళు ఇప్పుడు ఆయన పెద్ద వయసు వచ్చింది, మరి వాళ్ళ అబ్బాయి సామర్థ్యత మనం అంతా చూస్తున్నాం. ఆయన ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ప్రజలకు సేవ చేసేవాడు డైరెక్ట్ పబ్లిక్ నుంచి రావాలి. ఆయన వచ్చిందే దొడ్డిదారులు ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి చేసి మంత్రి ఆయన ఆ విధంగా మనకు పవన్ కళ్యాణ్ ప్రభావం ఉండదంట. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఏ స్టాండ్ తీసుకున్నాడండి? ఏ స్టాండ్ మీద? 10 ఏళ్ళ నుంచి ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడుగా, కాదు జీరోలో ఉన్నాడు. ఉంటాడు కానీ ఆయన కొన్ని స్పష్టమైనటువంటి విధానాలు. తర్వాత దేంతో ఆయన కలుస్తున్నారు, వీళ్ళిద్దరు ఎందుకు కలుస్తున్నారు, ఏంటి? బాబు గారు సీఎం చేయాలి, బాబు గారు సీఎం చేయాలి, ఆ కాన్సెప్ట్ ఆయన సీఎం చేయాలని జనం ఒకళ్ళకు అభిమానులు ఉంటే కోరుకుంటారు. అవును. ఇంకొకళ్ళకి బాబు గారికి సీఎం చేయాలని, లేకుంటే ఇంకోటి అంటే వాళ్ళల్లో చాలామంది నాకు తెలిసి ఈ ఎలయన్స్ తోటి విత్డ్రా అయ్యారు చాలామంది అనుకుంటున్నారు. అవుతారు. ఎలా ఉండబోతుంది సార్ తిరువూరులో ఫైనల్గా ఎలక్షన్ సీజన్ ఎలా ఉండబోతుంది? నేను 3 రోజుల నుంచి అది నీళ్లు నేను వచ్చిన అప్పుడు చెప్పారు నాకు, ఏది వాటర్ సమస్య ఏకొండూరు మండలం కృష్ణా జల సమస్య ఉందని జాయిన్ అయిన తర్వాత చెప్పారు. అది మాట్లాడినట్టున్నారు సార్తో. నేను వెంటనే తర్వాత మాట్లాడాను. కట్లేర్ బ్రిడ్జి గురించి చెప్పారు. కట్లేర్ బ్రిడ్జి నాకు తెలుసు బాధలు పడుతున్నారు, ఇంటర్ స్టేట్ హై లెవెల్ బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చారు. నేను 11న జాయిన్ అయ్యాను, 12న జీవో ఇచ్చారు. నేను అడిగింది అది అంతే. తర్వాత కృష్ణా జలాలు కూడా ఈ బిల్లులు రాలేదు. అది ఎలా అనిపించింది సార్ అడగగానే జీవో పని అని రావడం? అది ఆయన గతంలో ప్రామిస్ చేసి ఉన్నారు తిరువూరు వచ్చి, అది నేను గుర్తు చేశాను. సరే ఇలాగా రేపు మళ్ళీ ఎలక్షన్ ఫేస్ చేయాలండి, మేము ఫేస్ చేయాలి కదా, మీరు ఏ బాధ్యత అభ్యర్థి చేయాలా, కానీ ఇది మిగిలిపోయి ఉంది, మీరు తిరువూరు వచ్చి ప్రామిస్ చేశారు అని చెప్తే వెంటనే ఆయన జీవో రిలీజ్ చేశారు. నేను 11 జాయిన్ అయిన. ఎలా ఉంటుంది సార్ సీఎం గారు మాట్లాడే విధానం? అబ్బో చాలా హ్యూమానిటేరియన్, చాలా హ్యూమన్, అంటే మీరు అన్ని మానవ సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. మానవ ఆప్యాయత, ప్రేమ, అనురాగం, పేదల పట్ల అంకిత భావం. చాలా రెస్పెక్ట్గా మాట్లాడారు చాలా చాలా మేడం గారితో. మీరు
చాలా దాసన్నాని కౌగిలించుకొని అబ్బా కలిసి పని చేద్దాం రా అన్న, వెల్కమ్ అన్న. అప్పటికే నేను ఫిదా అయిపోయా అన్నారు. ఎంబటి స్టేట్మెంట్ సీటీ కూడా అనౌన్స్ చేస్తారు. అదే నాకు అని చాలా మంది ఎవరన్నారు, నిన్నే కదా పార్టీలో చేరారన్నారు, ఎంబటిని అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు మంచిని గుర్తించే వ్యక్తులకి, అంటే మంచి ఎతికే వ్యక్తులకి దొరుకుతుందండి మంచి. అవును, ఈ సొసైటీలో రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ మేము రిజైన్ చేసి పాలిటిక్స్లోకి వచ్చాం. మా వర్గాలకు, అనగారిన వర్గాలకి సర్వీస్ కోసం వచ్చాం మేము, కానీ ఇంట్లో కూర్చోడానికి కాదే. అది సార్ గుర్తించారు. నేను అందించే తిరుగుతూనే ఉంటా, పెళ్ళిళ్ళు ఏ పరీక్షలు ఉన్నా బాబు గారు వాళ్ళ బాధల్లో కష్టాల్లో ఎక్కడ ఉండి ఇక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకొని, ఏ బిజినెస్ లేవు. బాబు గారు గుర్తించాలంటే 10 ఆడి కార్లు ఉండాలి. జగన్ గారు గుర్తించాలంటే మీరు అవ్వచ్చు, మైలవరం ఆయన యాదవ్ గారు అవ్వచ్చు. చూడండి మైలవరం ఆయన కనీసం కారు కూడా లేదు, జెడ్పీటీసీ మెంబర్. అది ఫార్ములా సక్సెస్ అవుద్దా సార్ రాజకీయాలు? డెఫినెట్గా అండి స్వీకరిస్తారు ప్రజల. ఇప్పుడు ఆసిఫ్ చూడండి, ఆ సీటు మైలవరం సీటు కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి, విజయవాడ 1 ఆసిఫ్ ఉంది, ఆయన సామాన్యుడు. ఆయన సామాన్య ప్రజలు గుర్తిస్తారండి అన్నీ కూడా. వాళ్ళు రీడ్ అవుతుందండి. సోషల్ ఇంజనీరింగ్ చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ఎవరైతే వీకర్ సెక్షన్స్లో ప్రాతినిధ్యం లభించట్లేదు వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వదు. ఇప్పుడు మీ ప్రభావం అన్ని నియోజకవర్గం మీద ఉంటుంది కదా ఖచ్చితంగా. డెఫినెట్గా, ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక దళిత నాయకుడిగా ఒక జిల్లా మొత్తం పాదయాత్ర చేశాను, సైకిల్ యాత్ర చేశాను. తర్వాత అన్ని నియోజకవర్గాలతో టచ్ ఉంది ఉమ్మడి జిల్లాలోనే. అవునండి, అవును. ఆ స్వామిదాస్ అంటే ఒక దళిత నేత, బ్రాండ్. బ్రాండ్ అంటే నేను అప్పుడు గవర్నమెంట్లో ఉండి కూడా ఈ ప్రైవేట్ సంస్థలో రిజర్వేషన్లు కావాలని, అవును, ఆ తర్వాత ఏది జనాభా ప్రాతిపదిక మీద ప్రొపోర్షనేట్గా అది ఏదైతే రిజర్వేషన్స్ కావాలని, ట్రైబ్స్లో కావాలని, ఎస్సీల్లో కావాలని ఈ విధంగా చేశాను. ఓవరాల్గా సక్సెస్ అవుతున్నారు. కంగ్రాట్స్ మా తరపున. ప్రజల్లో విశేషమైన స్పందన వస్తుంది మీకు. థ్యాంక్ యూ. ప్రత్యక్షంగా నేను చూసా కదా, బాబాయ్ అబ్బాయి అని వాటేసుకోవటం, లవ్లీ బాగుంది. ఓకే, అంతా అంటే ప్రజలతో ఉండేవాళ్ళం. ప్రజలు మేము ఈ గడ్డ మీద మా తాతలు తండ్రులు, ఇది మాది లోకల్ లేదు పక్కా లోకల్ కదండి. సుధారాంది ఇక్కడే. అవును, మా ఒక మండలం, మా నాన్నగారి దేవత గంపలగూడెం మండలం, మా తల్లిగారి దేవత తిరువూరు టౌను. అవును, మరి అదేవిధంగా రూరల్లో చాలామంది బంధుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా మా పక్క ఏకొండూరు మండలం మా మేనత్ గారిని ఇచ్చాము, వాళ్ళంత బంధువులే చాలామంది. అలా విస్తృతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి మాకు. అవునవును సార్. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. మొత్తమే కూడాను తిరువూరు నియోజకవర్గంలో నల్లగంట్ల స్వామిదాస్ అనే వ్యక్తి ఒక బ్రాండ్ సృష్టించారు. 3 దశాబ్దాల పైగా ఆయన వ్యక్తిగతంగా ప్రజలతో అందుబాటులో ఉంటే వారి తండ్రి గారి దగ్గర నుంచి కూడా ఇదే ప్రాంతంలో ప్రజలతో సేవ చేస్తూ మమేకమయ్యారు. మరి పక్కన చాలా ప్రాంతాల్లో ఐడ్రీమ్ కూడా ప్రత్యేకంగా కొంతమంది ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకుంది. అందరూ కూడాను నల్లగంట్ల స్వామిదాస్ గారి వైపే ఉంటామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భానుతో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, తిరువూరు.